పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. ప్రతిరోజు మనం ఈ జ్ఞానాన్ని, అనుభవాన్ని జూమ్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం అంటారు. చంద్రుడు ఉదయిస్తే చంద్రోదయం అంటారు. అదే ఒక ప్రశ్న ఉదయిస్తే జ్ఞానోదయం అంటారు. అలాంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని జూమ్ ద్వారా మనందరికీ అందజేస్తున్న కొంతమంది లీడర్స్ యొక్క సెషన్స్‌ని నేను విన్నాను. అందులో స్టూడియో వెంకట్ గారు, నవీన్ చౌదరి గారు, మనోహర్ గారు, అనుష మేడం, శ్రీనివాస్ కక్కాల గారు, ఓబులేష్ గారు, పుల్లయ్య గారు, శాంత్ కుమార్ గారు వారికున్నటువంటి జ్ఞానాన్ని వారు ఎంతో విలువైన సమయాన్ని పంచుకున్నారు. అలాంటి సీనియర్స్ యొక్క బ్లెస్సింగ్స్‌ని అందజేస్తారని ఆశిస్తూ, ఇవాల్టి సెషన్ యొక్క లిటరల్స్ అనే టాపిక్ గురించి నేను చెప్పబోతున్నాను. డైరెక్ట్‌గా ప్రొడక్ట్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డైనెస్ అంటే ఏంటి? ఎందుకు డైనెస్‌ని మనం చూజ్ చేసుకోవాలి అనే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నాకున్నటువంటి జ్ఞానాన్ని నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో బిజినెసెస్ అనేవి 2 టైప్స్. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, 2 డైరెక్ట్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెట్‌కి, డైరెక్ట్ మార్కెట్‌కి అసలు వేరియేషన్ ఏంటి? మనలో చాలా మందికి కొంత ఐడియా ఉంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ప్రస్తుతం మనం కానీ, మన పేరెంట్స్ కానీ, లేదా వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ అయ్యుండొచ్చు, లేదా ఒక వాటర్ బాటిల్ అయ్యుండొచ్చు. ఏ వస్తువైనా కావాలి అంటే మనం దగ్గరలో ఉన్న ఒక రీటైల్ షాప్‌కి వెళ్లి కొనుక్కుంటాం. రైట్? సో, ఈ రీటైల్ షాప్‌కి మనం వెళ్ళినప్పుడు, ఈ రీటైల్ షాప్‌కి ఆ స్టాక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి హోల్‌సేలర్స్ దగ్గర నుంచి వస్తుంది. ఆ హోల్‌సేలర్స్ దగ్గరికి ఈ స్టాక్ అనేది ఎలా వస్తుంది? జిల్లా మొత్తం అంటే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి వస్తుంది. ఈ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్‌కి వెళ్తుంది. స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మనకి నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్. ఇలా దీనికంటూ ఒక లెవెల్ అనేది ఉంటుంది. సో, ఫైనల్‌గా వేర్ హౌస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మనం ఆహ్, తీసుకున్న స్టాక్ అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రిపేర్ అయ్యే రూ. 100 ఒక ప్రొడక్ట్ తయారు చేస్తుంది. మధ్యలో ఉన్నటువంటి కస్టమర్స్ అంటే మనకు ఒక ప్రొడక్ట్ రూ. 100కి దొరుకుతుంది అంటే మధ్యలో మధ్యలో రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరిని దాటుకుంటూ కస్టమర్స్‌ని చేరేసరికి రూ. 1000 అవుతుంది. రైట్? అండ్ దీంతో పాటు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు 'సంతూర్' సోప్‌ని అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు. ఊరికే ఇచ్చారా? కొన్ని కోట్లు తీసుకుంటారు. కానీ 'సంతూర్' సోప్‌ని నిజంగా మహేష్ బాబు గారు వాడారా అంటే ఆయనకే తెలియాలి. అంటే వాడనటువంటి ఒక వ్యక్తి వాడమని సలహా ఇస్తే, ఆ ఇమేజ్‌ని ఉపయోగించుకొని మధ్యలో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు. ఇది మన తాతల కాలం నుంచి ఒక సాంప్రదాయమైన బిజినెస్ లాగా నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు సొసైటీ మారింది. ఏఐ జనరేషన్ వచ్చేసింది. అన్నీ మారిపోయాయి. అన్నీ మారిపోయాయి కానీ మనం మారుతున్నామా? మనం కూడా మారాల్సిన టైం వచ్చేసింది. అంటే ట్రెడిషనల్ బిజినెస్‌లో నుంచి మరొక బిజినెస్ ఏదుంది అనేది మనం అన్వేషించాలి. అంటే ఆహ్, నెక్స్ట్ బిజినెస్ రూట్ ఏది అంటే అది డైరెక్ట్ మార్కెటింగ్. ఈ డైరెక్ట్ మార్కెటింగ్‌లో ఏ ప్రొడక్ట్ అయినా సరే అది రూ. 100కే వస్తుంది. కానీ ఆ మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్స్, రిటైలర్స్ వీళ్ళందరిని పక్కన పెట్టి ఆ ప్రొడక్ట్ యొక్క ప్రొ ప్రాఫిట్‌ని మనం వాడుకునేలా డైరెక్ట్ బిజినెస్ అనేది చెప్తుంది. ఈ డైరెక్ట్ బిజినెస్‌లో మనం ఏ ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నా గానీ, ఒక మంచి రూట్ కాజ్ అనేది వెతుక్కోవాలి. అది కూడా హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్ట్ మార్కెటింగ్‌లో మనం అడుగు పెడితే, అటు హెల్త్, ఇటు వెల్త్ 2 పొందవచ్చు. మరి ఈ 2 కేటగరీస్‌లో డైనెస్ గ్లోబల్ కంపెనీ ఏ కేటగరీలోకి వస్తుంది అని మీరు నన్నడిగినట్లయితే డైనెస్ అనేది ఒక డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, డైనెస్ కంపెనీ 65 దేశాల్లో తన వ్యాపారాన్ని మొదలుపెట్టి, ఒక అరుదైన సామ్రాజ్యాన్ని నెలకొల్పి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో తన సత్తాని చాటుతుంది మన డైనస్ గ్లోబల్. మన డైనస్ గ్లోబల్ కంపెనీ నంబర్ ఆఫ్ కంట్రీస్‌లో ఒక వరల్డ్ సర్వే కండక్ట్ చేసింది.
ఇప్పుడున్న ప్రజలు వాళ్ళ ఆలోచనలకి, లైఫ్ స్టైల్‌కి మ్యాచ్ అయ్యేలాగా ప్రొడక్ట్‌ని డిజైన్ చేయడం జరిగింది. అనేకమైన బ్రాండ్స్ ఉన్నాయి. అనేకమైన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ వై డు కస్టమర్స్ చూస్ సింగిల్ ప్రొడక్ట్? చాలా బ్రాండ్స్ ఉన్నాయి. చాలా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. కస్టమర్ ఒక్క ప్రొడక్ట్ కొనడానికి మాత్రమే ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కస్టమర్ మైండ్‌సెట్. అంటే ఒక కస్టమర్ ఒక ప్రొడక్ట్‌ని కొనడానికి మాత్రమే రావట్లేదు. తనకున్న ప్రాబ్లమ్ ఏ ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది? ఏ ప్రొడక్ట్‌లో సొల్యూషన్ దొరుకుతుంది? అనే అన్వేషణలో ఒక నమ్మకమైన ప్రొడక్ట్‌ని ఎంచుకోవడం జరుగుతుంది. అందుకనే కస్టమర్స్ అనేవాళ్ళు ఒక ప్రొడక్ట్‌ని స్పెసిఫిక్‌గా చేసుకుంటారు. ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న ఏఐ పరిస్థితుల్లో ఏదైనా సరే మనకి ఇన్‌స్టంట్‌గా ఇన్ఫర్మేషన్ లాగానే ఇన్‌స్టంట్ ఫాస్ట్ ఫుడ్, ఇన్‌స్టంట్ రిజల్ట్స్ అనేది కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్? అండ్ ఈ ఇన్‌స్టంట్ రిజల్ట్ కావాలి అంటే ప్రస్తుతానికి మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ కేర్‌లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళైతే ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయిన తరువాత అప్పుడు మేల్కొని మెడిసిన్స్ వాడుతున్నారు. ఇక్కడ నేను ఐడెంటిఫై చేసిన పాయింట్ ఏంటంటే ప్రెజెంట్ ఎవ్వరికీ టైం లేదు. ఓపిక లేదు. అన్నీ ఇన్‌స్టంట్‌గా అయిపోవాలి అని అనుకుంటున్నారు. అన్నీ ఇన్‌స్టంట్‌గా అయిపోవాలి అని అనుకునే వారికి డైనెస్ కంపెనీ ప్రొడక్ట్స్ ఆర్ ద వన్ స్టాప్ సొల్యూషన్ అని నేను చెప్పగలను. ఎందుకంటే జనరల్ మెడిసిన్స్‌ని యూజ్ చేయడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. తిరిగి ఆ సైడ్ ఎఫెక్ట్స్‌ని మళ్ళీ తగ్గించుకోవడానికి మళ్ళీ మనం టాబ్లెట్స్ వాడాల్సొస్తుంది. కానీ డైనెస్‌లో ఉన్న ప్రొడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రొసెంటా గనుక తీసుకున్నట్లయితే అది ఓవరాల్ హెల్త్ డెవలప్‌మెంట్‌కి మన హెల్త్ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడానికి అది తోడ్పడుతుంది. ఎక్స్‌టర్నల్‌గా మనకేదైనా డ్యామేజ్ అయినప్పుడు మన సెల్స్ అనేవి ఇంటర్నల్‌గా రిపేర్ అవ్వడానికి ఈ రొసెంటా అనేది మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది విత్ నో సైడ్ ఎఫెక్ట్స్. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్‌ని ఎంచుకోవడం ద్వారా మనకి హెల్త్ అండ్ వెల్త్ 2 మనం సంపాదించుకోవచ్చు. అంటే అప్పుడు ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన సొల్యూషన్ ఏంటి అంటే డైనెస్ గ్లోబల్. ఇక్కడ మీకొక సందేహం రావచ్చు. మీకు మీరు హెల్త్ అండ్ వెల్త్ అన్నారు కదా! హెల్త్ పరంగా మార్కెట్‌లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. వై ఓన్లీ డైనెస్? అంటే మార్కెట్‌లో ఎన్నో కంపెనీస్‌ని కంపేర్ చేసుకుంటే మెడిసిన్ ఇంటేక్ అంటే ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మనం తీసుకునేటప్పుడు చాలా సింపుల్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ రొసెంటాని తీసుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నట్లు రొసెంటా అనేది ఓవరాల్ సెల్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. అండ్ దీన్ని కట్ చేసి మనం టంగ్ కింద వేసుకుంటాం. అండ్ అది ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. ఇంకొక ప్రొడక్ట్ తీసుకుందాం. లిఫ్ట్ మ్యాక్స్. ఈ ప్రొడక్ట్ కూడా టంగ్ పైన వేసుకుంటే ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ అర్బనిజం. అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. సన్స్, మూన్స్. ఈ చాక్లెట్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఫ్యాట్‌ని కంట్రోల్ చేసి ఒబెసిటీ డిక్రీజ్ అవ్వడానికి ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో, నిజానికి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన బాడీని, మన బ్రెయిన్‌ని మనమే కంట్రోల్ చేస్తున్నాం. కానీ నిజానికి హార్మోన్స్ మన బాడీని కంట్రోల్ చేస్తుంది. మన బాడీ ఒక హార్మోన్‌ని ఇంబాలెన్స్ అయినప్పుడు అం అది మనకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీ ఒక హార్డ్‌వేర్ లాంటిది అని అనుకుందాం. అయితే మన హార్మోన్స్ అనేవి ఒక సాఫ్ట్‌వేర్ లాగా పనిచేస్తాయి. మన బాడీలో నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ అంటే ఒక నర్వ్‌కి, ఇంకో నర్వ్‌కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ అనేది ఈ హార్మోన్స్ ద్వారానే జరుగుతుంది. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన హార్మోన్స్ ఎందుకు ఇంబాలెన్స్ అవుతున్నాయి? అసలు మన బాడీ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. రైట్? ప్రతిరోజు అనేక రకాలైన కెమికల్స్‌ని, హార్మోన్స్‌ని, ఎంజైమ్స్‌ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది. అసలు వీటి ద్వారానే మన బాడీ యొక్క ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. వీటిలో హార్మోన్స్ వాటి పని అవి చేసుకుంటూ పోతే ప్రతి ఫంక్షన్ అనేది కరెక్ట్‌గా జరిగి మన హార్మోన్స్ కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. అదే
ఒక్క హార్మోన్ పనిచేయడం మిస్ అయినా అది హార్మోన్స్ అసమతుల్యతకి దారి తీస్తుంది. అండ్ మనలో చాలామంది హార్మోన్సే కదా అని లైట్ తీసుకుంటాం. అసలు మన బాడీలో ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి అంటే 50 హార్మోన్స్ ఉన్నాయి. ఈ 50 హార్మోన్స్‌ని ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది ఒక నెట్వర్క్ ఆఫ్ గ్లాండ్స్. దీంట్లో చాలా గ్లాండ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ దాంట్లో మేజర్‌గా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఫోకస్ చేసేది 5 గ్లాండ్స్ మీద. ఫస్ట్ వన్ పిట్యూటరీ గ్లాండ్. దీన్నే మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. సెకండ్ వన్ థైరాయిడ్ గ్లాండ్. టీ3, టీ4, టీఎస్హెచ్ అనే హార్మోన్స్ ఈ గ్లాండ్‌లో రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ప్యాంక్రియాస్. అంటే ఇందులో ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఓవరీస్. ఇందులో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ టెస్టిస్. అంటే ఇందులో టెస్టోస్టిరాన్ कहाँ అనే है तुम्हारा फोन का? హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం హార్మోన్స్ ఏంటి? అందులో టైప్స్ ఏంటి? ఒక్కొక్క హార్మోన్ ఏ ఒక్కొక్క గ్లాండ్ ఏ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ ప్రతి గ్లాండ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? మన బాడీలో అసలు ఏ ఫంక్షన్ చేస్తుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్ అని అంటారు. ఎందుకు? మన బాడీలో జరగాల్సిన ప్రతి పనిని ఒక ఇన్‌స్ట్రక్షన్ లాగా పాస్ చేస్తుంది. అందుకనే దాన్ని మాస్టర్ గ్లాండ్ అని అంటారు. థైరాయిడ్ గ్లాండ్‌లో మనకి టీ3, టీ4, టీఎస్హెచ్ అని ఈ 3 గ్లాండ్స్ 3 హార్మోన్స్ ఉంటాయి. అంటే ఈ హార్మోన్స్‌ని రిలీజ్ చేసేటప్పుడు మన శరీరంలో ఎంత ఎనర్జీ మనకి కావాలి ఒక పని చేయడానికి, ఎంత ఫాస్ట్‌గా మన బాడీ వర్క్ అవ్వాలి అనే విషయాల గురించి ఈ థైరాయిడ్ అనేది నిర్ణయిస్తుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్. ఇందాక మనం చెప్పుకున్నట్లు ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అసలు ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఎందుకు మనకి ఉపయోగపడుతుంది అంటే, మనం ఆహారం తీసుకున్నప్పుడు అది గ్లూకోజ్‌ని శరీర కణాల్లోకి పంపించడానికి ఇన్సులిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఓవరీస్. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఫీమేల్‌లో ప్రొడ్యూస్ చేసి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, ఇన్‌ఫర్టిలిటీ రేట్‌ని తగ్గించి బోన్ హెల్త్ అనేది మెరుగుపడేలా చేస్తుంది. నెక్స్ట్ టెస్టిస్. ఇందులో టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్ మెయిల్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టెస్టోస్టిరాన్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే బోన్స్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్‌ని యాడ్ చేయడానికి, అదే విధంగా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ బాగా వర్క్ అయ్యేలా చేయడానికి ఈ టెస్టోస్టిరాన్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ ఇంపార్టెంట్ అనే హార్మోన్స్ అనేవి ఎందుకు బ్యాలెన్స్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మనం హార్మోన్స్ ఏంటి? వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం. రైట్? సో, ఇప్పుడు మనం హార్మోన్స్ అనేవి ఎందుకు ఇంబాలెన్స్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. నిజానికి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. అది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇది ప్రతిరోజు చేసే చిన్న చిన్న అనవసరపు అలవాట్ల వల్ల ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరిగి హార్మోన్స్ రాంగ్‌గా స్పందించడం జరుగుతుంది. ఇది మాకు అర్థం కాలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రెస్. ఈ ఒత్తిడికి వల్ల మన శరీరంలో కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజోల్ అనేది బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది అని అనుకుంటారు. బట్ 80% ఆఫ్ ద కార్టిజోల్ మనకి బ్రెయిన్ నుంచి కాదు, గట్ హెల్త్ నుంచి రిలీజ్ అవుతుంది. దీనివల్ల స్లీప్ సైకిల్ అనేది దెబ్బతినకుండా మన స్లీప్ సైకిల్ హెల్తీగా ఉండేలా చేస్తుంది. స్ట్రెస్ వల్ల మనకి చాలా కార్టిజోల్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి 90% వరకు రిలీజ్ అయ్యి స్లీప్ సైకిల్ అనేది దెబ్బతింటుంది. మనం రోజు వాడే టీవీ, ల్యాప్‌టాప్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే బ్లూ లైట్ వలన నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో, మన పొట్టలో ఉండే పేగులు కొంత మంచి బాక్టీరియా ఉంటుంది. అది డైజెషన్‌కి, ఇమ్యూనిటీకి ఇంక్రీజ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఈ గట్ హెల్త్ ఎప్పుడైతే మనకి ఈ రేడియేషన్స్ వల్ల పాడవుతుందో, స్ట్రెస్ వల్ల పాడవుతుందో, సో, అప్పుడు మన బాడీలో జరిగే ప్రతి హార్మోనల్ ఫంక్షనింగ్ అనేది ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన బాడీలో జరిగే ప్రతి ఇంబాలెన్స్‌ని
మన లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రోడక్ట్‌తో హెల్త్‌ని ఎలా అప్‌లిఫ్ట్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. లిఫ్ట్ మ్యాక్స్‌లో మొత్తం 4 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అవి ఈస్ట్రోజీ 100, పెర్షియన్ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్, ఐస్ సోయా ఐసోఫ్లావోన్స్. సో ముందుగా లిఫ్ట్ మ్యాక్స్ అనే ఈ ప్రోడక్ట్ ప్యూర్‌లీ వుమెన్స్ ప్రోడక్ట్. ఇది డైలీ డైటరీ సప్లిమెంట్ అని అంటారు. డైలీ డైటరీ సప్లిమెంట్ అంటే రోజు మనం ఫుడ్ ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఈ సప్లిమెంట్‌ని కూడా రోజు మనం ఫుడ్ లానే కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసి సాగిపోయిన స్కిన్ అంటే సాగీ స్కిన్‌ని హెల్తీగా, స్టిఫ్‌గా ఉండేలా పనిచేస్తుంది. లిఫ్ట్ మ్యాక్స్ అనే ఈ ప్రోడక్ట్ మొక్కల్లో దొరికే అమూల్యమైన మెడిసిన్స్ ద్వారా తయారైంది. విమెన్ బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తగ్గిస్తుంది. కానీ దానికంటే ముందు అసలు మనం ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తగ్గించడానికి మనకి ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ అనేవి మనకి దోహదపడతాయి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. హార్మోన్స్ అనేవి ఎన్ని టైప్స్? అవి ఉత్పత్తి అవ్వకపోతే మనకి ఏ ప్రాబ్లమ్ వస్తుంది? ఇంబాలెన్స్ అయిన హార్మోన్స్‌ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే టాపిక్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిఫ్ట్ మ్యాక్స్‌లో మనకి ఫస్ట్ ఇంగ్రీడియెంట్ అయిన ఈస్ట్రోజీ 100 అనే మాలిక్యూల్‌ని తీసుకుందాం. ఈ ఈ మాలిక్యూల్ ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ అనే దశలో బాగా హెల్ప్ అవుతుంది. మెనోపాజ్ అంటే 45 ఇయర్స్ అబోవ్ లేదా 50 ఇయర్స్ అబోవ్ ఉన్న పర్సన్స్‌కి ఈ మెనోపాజ్ అనే స్టేజ్ వస్తుంది. ఇదొక డిసీజ్ కాదు. ఇది న్యాచురల్‌గా ఒక వుమెన్‌లో జరిగే హెరిడిటరీ ప్రాసెస్. ఓకే. అండ్ ఇందులో 45 ఏళ్ళు వయసు కలిగిన ఆడవాళ్ళు ఈ ఫేజ్‌లో కనిపిస్తారు. ఈ మెనోపాజ్ టైంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులొస్తాయి. సో, ఈ ఈస్ట్రోజీ 100 అనే మాలిక్యూల్ లిఫ్ట్ మ్యాక్స్‌లో ఉండడం వల్ల ఒక ఫీమేల్ బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా అంటే నార్మల్ స్టేట్‌లో రావడానికి దోహదపడుతుంది. దీనివల్ల నైట్ టైమ్ ఎక్కువగా స్వెట్ పట్టడం, ఇట్లా ఏమన్నా జరిగితే లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రొడక్ట్‌లో ఈస్ట్రోజీ అనేది ఉండడం వల్ల ఈ ఒత్తిడి తగ్గటం, నైట్ స్వెట్ పట్టడం ఇవన్నీ తగ్గడం లాంటివి జరుగుతాయి. 50 ఏళ్ల వయసులో వచ్చే జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అనేవి ఈ ఈస్ట్రోజీ తీసుకోవడం వల్ల శరీరంలో మన హార్మోన్స్ అనేవి చాలా బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లోకొస్తాయి. అండ్ ప్రతి సెల్‌ని ఇది రిపేర్ చేసుకుంటూ బాగా పనిచేసేలాగా ఇది తయారవుతుంది. యూఎస్ కంట్రీస్‌లో చూసుకున్నట్లయితే దీన్ని వేరే పద్ధతిలో కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత దాని ప్రొడక్షన్ లెవెల్ అనేది తగ్గిపోవడం వల్ల యూఎస్‌లో ఈ 50 ఇయర్స్ వాళ్ళు ఇంకా బాగా యాంటీ ఏజింగ్ పర్సన్ లాగా కనిపించడానికి వాళ్ళు హెచ్ఆర్‌టీ అనే ఒక ట్రీట్మెంట్‌ని తీసుకుంటున్నారు. సో, ఈ హెచ్ఆర్‌టీ ట్రీట్మెంట్ అంటే హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ. 50 ఏళ్ల వయసులో వచ్చే జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అనేవి ఈ ఈస్ట్రోజీ 100 వల్ల మాత్రమే తగ్గుతుంది. కానీ యూఎస్‌లో ప్రతి దానికి ఒక గోల్డెన్ చాయిస్ లాగా ఈ హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీని తీసుకుంటున్నారు. ఈ హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది అందరి బాడీ కండిషన్స్‌కి సెట్ అవ్వదు. ఎందుకంటే ఈ థెరపీ అనేది ఎవరి బాడీ కండిషన్‌కి తగ్గట్టుగా వారికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ లిమిటెడ్ డోసేజ్‌లో ప్రతి రోజుకి ఇంత డోసేజ్ లేదు ప్రతి నెలకి ఇంత డోసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ డోసేజ్ లెవెల్స్ అనేది నాకు వర్క్ అవ్వట్లేదు అని అనుకుని మధ్యలో ఈ హార్మోనల్ థెరపీ అనేది మనం ఆపేయడం వల్ల ఒకేసారి ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోయి అది హార్మోన్స్ యొక్క అస్తవ్యస్తతకు గురి చేస్తుంది. ఇలాంటి ఆర్టిఫిషియల్ థెరపీస్‌ని కాస్త దూరంగా ఉంచుతూ, మనం మన హెల్త్‌ని ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటున్నారా? సో, మన హెల్త్‌ని కాపాడుకోవడానికి లిఫ్ట్ మ్యాక్స్‌లో ఈస్ట్రోజీ 100 అనే మాలిక్యూల్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఈస్ట్రోజీ 100 మాలిక్యూల్ అనేది లేకపోతే బాడీ వెయిట్ డ్రాస్టిక్‌గా తగ్గిపోవడం, ఊరికే ఎనర్జీ లాస్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో, మన బోన్ హెల్త్‌ని మెయింటైన్ చేసుకోవాలన్నా ఆ ఎనర్జీ లాస్ అనేది అవ్వకుండా మన ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న ఈ ఈస్ట్రోజీ 100 అనేది
చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ వుమెన్స్‌లో మోస్ట్‌గా ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ. అంటే పీరియడ్స్ అనేవి సక్రమంగా రాకపోవడం. దీన్ని రెస్పాన్సిబుల్ అయ్యే హార్మోన్ ఎఫ్ఎస్‌హెచ్ అండ్ ఎల్‌హెచ్. ఈ 2 హార్మోన్స్ మన ఫాలోపియన్ ట్యూబ్స్‌లో కానీ, ఓవరీస్‌లో కానీ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది కనిపిస్తుంది. ఓవరీస్‌లో ఈ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ మనకి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, అప్పుడు ఆ ఓవరీస్ లైనింగ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇవి ఇంబాలెన్స్ అయినప్పుడే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే, ఒక అపోహ ఉంది. పీరియడ్స్ వచ్చినప్పుడు క్రాంప్స్ అంటే నొప్పులు అనేవి చాలా ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అంటే హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి పీరియడ్స్ టైంలో ఆ నొప్పులు ఎక్కువగా వస్తాయి అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మనకి పీరియడ్స్ టైంలో అసలు నొప్పి ఎందుకు వస్తుంది అంటే ప్రోస్టాగ్లాండిన్స్. ఇవి హార్మోన్స్ కాదు. ఇవి కెమికల్స్. సో, ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్ యూటరిన్ లైనింగ్‌లో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి నొప్పొస్తుంది. సో, దీనికి మనకి హార్మోన్స్ మాత్రం ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకి పీరియడ్స్ టైంలో ఎక్కువ పెయిన్ వస్తుంది అని అనుకోవడానికి ఛాన్స్ లేదు. సో, దీనికి రెస్పాన్సిబుల్ అయ్యే కెమికల్ ఏంటి అంటే ప్రోస్టాగ్లాండిన్స్. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే పీరియడ్స్ అప్పుడు బయటకు రిలీజ్ అయ్యే బ్లడ్ వేస్ట్ బ్లడ్ అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అది నార్మల్ బ్లడ్డే. కాకపోతే మన బాడీలో ఉండే ఆ పాత బ్లడ్‌ని బయటకి నెట్టేసి కొత్త బ్లడ్ సెల్స్‌ని ఏర్పరచుకోవడమే దీని యొక్క మెయిన్ సిద్ధాంతం. సో, ఇప్పటి నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటంటే పీరియడ్స్ టైమ్‌లో మనకి ఎలిమినేట్ అయ్యేది వేస్ట్ బ్లడ్ కాదు. అది ఓల్డ్ బ్లడ్. అది ఓల్డ్ బ్లడ్ కూడా ఎందుకు వెళ్ళిపోతుంది అంటే కొత్త బ్లడ్ సెల్స్ అనేవి ఫార్మ్ అయ్యి బాడీ రిన్యూవేట్ అవ్వడానికి మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకుంటారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దానికి కారణం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్. ఆ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ డ్రాస్టికల్‌గా డిక్రీజ్ అయిపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో, ఈ ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్ అనేది సెక్రెట్ అవ్వకపోవడానికి మేజర్ రీజన్స్ మన డైట్ కంట్రోల్ అండ్ ఫుడ్ ఐటెమ్స్ కూడా. సో, ఇలా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, మాసివ్ బోన్ మాస్ అనేది డిక్రీజ్ అయిపోవడం, మెనోపాజ్ స్టేట్‌లో ఎక్కువగా జాయింట్ పెయిన్స్ రావడం, వీటన్నిటిని కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉంచడానికి ఈస్ట్రోజీ 100 అనే మాలిక్యూల్‌ని అంటే ఒక ఇంగ్రీడియెంట్‌గా లిఫ్ట్ మ్యాక్స్‌లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసరికి పెర్షియన్ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్. హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది లేకపోవడం వల్ల జరుగుతుంది. మనం రోజు ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ ఎక్కువగా వాడడం వల్ల వాటి నుంచి ఎమిట్ అయ్యే బ్లూ లైట్, స్ట్రెస్, యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్, స్లీప్‌లెస్‌నెస్ ఇలా చాలా మానసికమైన సంబంధమైన ప్రాబ్లమ్స్ నిద్రపోకపోవడం వల్ల వస్తాయి. ఈ నిద్ర ఎక్కువ రోజులు అంటే నెల రోజులు ఒక 4, 5 నెలలు పట్టకపోవడం అంటే దాన్ని ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ అని అంటారు. ఇన్సోమ్నియా అనేది డిసీజ్ కూడా. మంచి స్లీప్ సైకిల్‌ని మెయింటైన్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరగకుండా ఉండాలి. అండ్ ఈ పెర్సియన్ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల మన స్లీప్ సైకిల్‌ని బ్యాలెన్స్ చేయొచ్చు. అండ్ టైప్ 2 డయాబెటిస్‌ని కూడా కంట్రోల్ చేసి ఈ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్‌ని యూజ్ చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ అనేది కంట్రోల్డ్‌గా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర సరిగ్గా రాకపోతే కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇందాకడ మనం చెప్పుకున్నట్టు కార్టిజోల్ అనేది 80% మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అది మన గట్ హెల్త్ నుంచి రిలీజ్ అవుతుంది. అందుకే ఈ కార్టిజాల్ అనేది ఒక డామినేటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. ఇది మిగతా హార్మోన్స్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు స్ట్రెస్ వచ్చింది అనుకోండి. మనం ఫస్ట్ ఆ హెడేక్ మొత్తం మనకి బ్రెయిన్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత మనకి ఆకలి వేయకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబాలెన్సెస్‌లోకే వస్తాయి. సో, ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ మనకి తగ్గాలి అంటే
గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి. ఈ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ గుడ్ స్లీప్ సైకిల్‌ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ హార్మోన్స్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడానికి ఏం చేయాలో అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదేంటంటే మనం తీసుకున్న ఆహారాన్ని అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి, అది బ్లడ్‌లోకి వెళ్ళిన తర్వాత మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యేలాగా ఇది చేస్తుంది. అండ్ బ్లడ్ షుగర్‌ని కంట్రోల్‌లో ఉండేలాగా కూడా ఇది చేస్తుంది సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్. ఇన్సులిన్ హార్మోన్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ లెవెల్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడానికి కూడా సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం వల్ల అసలు అడ్వాంటేజ్ ఏంటి అంటే, సెల్స్ నుండి చాలా క్విక్ రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే తొందరగా మెసేజ్ పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మన బాడీలో ఈ ఎక్సెస్ వెయిట్ ఉన్నా గానీ దాన్ని కంట్రోల్ చేసి మేనేజ్ చేయగలుగుతుంది. సో, ఈ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ వల్ల గుడ్ స్లీప్ ఆఫ్ సైకిల్, బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసి గ్లూకోజ్ లెవెల్స్‌ని పెంచుతుంది. అండ్ ఇన్సులిన్ హార్మోన్ సెక్రీషన్ అనేది ఒకవేళ తక్కువగా ఉంటే దాన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అనేది వాడతారు. సో, నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్. రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ అనేది సముద్రంలో ఉండే రెడ్ సీవీడ్ స్పీషీస్ నుంచి తయారై వస్తుంది. ఈ రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్‌ని తినే ఫుడ్‌లోను, కాస్మెటిక్స్‌లోను ఒక బూస్టర్ ఎలిమెంట్‌గా వాడతారు. అండ్ ఎందుకు అంటే, ఇది మన బాడీలో ఉండే విటమిన్స్, మినరల్స్ నేచురల్‌గా ప్రొడ్యూస్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఫుడ్‌లో చాలా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇందులో కూడా ఎమల్సిఫైయర్స్ అనేవి కలుపుతున్నారు. ఎమల్సిఫైయర్స్ అంటే కలర్స్‌ని యాడ్ చేయడం. అండ్ మీరు చూసినట్లయితే వినాయక చవితికి బొమ్మల్ని తయారు చేస్తారు. ఆ బొమ్మల్ని తయారు చేసినప్పుడు పెయింట్స్ వేస్తారు. ఆ పెయింట్స్‌నే ఎమల్సిఫైయర్స్ అని అంటారు. అవి మనం ఆహ్, సముద్రంలో వేసేసిన తర్వాత కూడా అవి కరగవు అంటారు. అలాంటి ఎమల్సిఫైయర్స్‌ని ఫుడ్ ఇంగ్రీడియెంట్స్‌లో వాడడం వల్ల మన బాడీలో చాలా వరకు ఈ ఎక్స్ట్రాక్ట్ యొక్క దో ప్రోటీన్స్ అనేవి ఖచ్చితంగా మనం తీసుకోలేకపోతున్నాం. దానివల్ల అవసరమయ్యే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మన మజిల్స్‌కి అందడం లేదు. సో, ఈ రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చే విటమిన్స్ అండ్ మినరల్స్ మన మజిల్స్‌లో మనం మన మజిల్ యొక్క స్ట్రెంగ్త్‌ని ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది. అండ్ నర్వ్ ఫంక్షన్‌కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక నర్వ్‌కి, ఇంకో నర్వ్‌కి మధ్య ఒక మెసేజ్ పాస్ అయ్యేటప్పుడు ఆ మెసేజ్ సిగ్నల్‌ని దాన్ని సైనాప్స్ అని పిలుస్తాము. ఈ సైనాప్స్ అనేది సెల్స్‌ని యాక్టివేట్ చేసి, అలాగే హెల్త్‌లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో, ఈ రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ అనేది ఒక పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఎందుకంటే ఇది సెల్స్‌ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అనవసరమైపోయిన స్ట్రెస్‌ని, అదే విధంగా అనవసరమైన ఫుడ్ మనకి ఏదైతే బాడీకి ఇబ్బంది కలిగిస్తుందో దాన్ని తీసివేయడానికి రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మనం కాస్మెటిక్స్‌లో గూడా ఈ రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్‌ని వాడతాం అని ఇందాక చెప్పుకున్నాం. సో, మన స్కిన్ అనేది హైడ్రేటెడ్‌గా ఉండడానికి అంటే స్కిన్ గ్లో, స్మూత్‌గా ఉండడానికి, హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ చాలామంది ఒక 40, 45 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫేస్ స్కిన్ అనేది సాగ్ అయిపోవడం మనం చూస్తాం. ఈ స్కిన్ ఎలాస్టిసిటీ కూడా ఫిట్‌గా ఉండడానికి ఈ రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్‌ని మనం వాడుతుంటాము. సో, మన డైలీ ప్రొడక్ట్స్‌లో ఈ రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ సాగీ అవ్వకుండా అండ్ అలాగే ఇదొక పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నెక్స్ట్, నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసరికి సోయ్ ఐసోఫ్లావోన్స్. వీటిలో 2 రిసెప్టార్స్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా రిసెప్టార్స్, 2 బీటా రిసెప్టార్స్. ఇవి మహిళల్లో ఉన్న పీసీఓఎస్, పీసీఓడీ వంటి ఎన్నో ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయగలదు. ఎందుకు అంటే ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల అంటే ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ఉన్న ఓవరీస్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఈ ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. ఈ పీసీఓఎస్ అనేది మెయిల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ పీసీఓఎస్ అనేది వస్తుంది మనకి.
ఇందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతే ఫేషియల్ హెయిర్, మీసాలు రావడం అండ్ అనవసరమైన ఆహ్, హెయిర్ అనేది మన ఫేస్ మీద గెడ్డం కింద కనిపిస్తుంది. సో, ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్‌ని మనం చాలా వరకు కంట్రోల్ చేయాలి అంటే సోయ్ ఐసోఫ్లేవన్స్ అనేవి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. వుమెన్స్‌లో చాలా పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే బ్రెస్ట్ సాగ్ అయిపోవడం. అంటే వుమెన్‌లో బ్రెస్ట్ అనేది ఫిట్‌గా ఉండటానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి బ్రెస్ట్‌లో కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్ దాన్నే మెమరీ గ్లాండ్స్ అని అంటారు. ఆ మెమరీ గ్లాండ్స్ అనేవి వాటి ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల మనకి బ్రెస్ట్ అనేది సాగ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే జనరల్ ఎగ్జాంపుల్ చాలామంది సెలబ్రిటీస్, స్టార్స్‌ని చూడండి. వాళ్ళ బ్రెస్ట్‌ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇంజెక్షన్స్, సర్జరీస్ చేయించుకుంటారు. బట్ మనకి జనరల్‌గా తెలిసిన విషయం ఏంటంటే ఒక వుమెన్ ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ టైమ్‌లో బ్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువగా సాగ్ అవ్వడం జరుగుతుంది అనే కామన్ పాయింట్ మనందరికీ క్లియర్‌గా తెలుసు. సెల్స్ అనేవి సాగ్ అవ్వకుండా ఫర్మ్‌గా ఉండటానికి మరియు ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌ని తగ్గించుకోవడానికి కూడా సోయ్ ఫుడ్స్‌ని మనం తీసుకున్నట్లయితే గనక మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ సాగ్ అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఇక్కడ సోయ్ ఫుడ్స్ అంటే ఏంటి అనే డౌట్ చాలా మందికి ఉండొచ్చు. సోయ్ ఫుడ్స్ అంటే సోయా బీన్స్ ఇలాంటివి ఫుడ్‌ని మనం తీసుకోవడం వల్ల అవసరమైన విటమిన్స్ అండ్ మినరల్స్ ఆ బ్రెస్ట్‌లో ఉన్న మెమరీ గ్లాండ్స్‌కి అంది బ్రెస్ట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రొడక్ట్‌లో ఈస్ట్రోజీ 100 అనేది యూజ్ చేయడం వల్ల మెనోపాజ్ దశలో మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతూ వస్తాయి. అండ్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రొడక్ట్‌లో మెనోపాజ్ స్టేజ్‌లో అంటే 45 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి? అదే విధంగా పీరియడ్స్ టైమ్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నప్పుడు దానికి ఉండే హార్మోన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం తెలుసుకున్నాం. ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీని ఫిక్స్ చేయడానికి, అదే విధంగా మెనోపాజ్ దశలో వచ్చే జాయింట్స్ పెయిన్, మజిల్ పెయిన్ ఇవన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ఈస్ట్రోజీ అనే మాలిక్యూల్ ఉపయోగపడుతుంది. 2 మనకి సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్. సో, ఈ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అనేది మన స్కిన్ గ్లోగా ఉంచడానికి, అదే విధంగా మనకి ఏదైనా చిన్న సెల్‌లోంచి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గనక దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనకి ఈ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫస్ట్ రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్. రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ అనే దాంట్లో ఎమల్సిఫైయర్స్ అనేది కలుపుతున్నారు. సో, ఆ ఎమల్సిఫైయర్స్ అనేది కలపడం ద్వారా మనకి మన బాడీలో ఉండాల్సిన అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో ఆ కెమికల్ ఎఫెక్ట్‌కి చనిపోతున్నాయి. సో, అవసరమైన బాక్టీరియా కూడా మన బాడీలో ఉండటం లేదు. అవసరమైన బాక్టీరియా అంటే మైక్రోబయోమ్. ఈ మైక్రోబయోమ్స్ అనేవి అవసరమైన బాక్టీరియాని కిల్ చేసేస్తుంది. సో, అందుకని ఈ మైక్రోబయోమ్ కంటెంట్ అనేది ఎక్కువగా అవ్వకుండా మనం ప్రతిరోజు ఆహ్, ఫుడ్‌ని అనేది బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో అంటే హెల్తీ ఫుడ్‌ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం తెలుసుకున్నాం రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ గురించి. అండ్ సోయా ఐసోఫ్లావోన్స్ వీటిని యూజ్ చేయడం ద్వారా మనకి థైరాయిడ్ గ్లాండ్స్‌లో సెక్రీట్ అయ్యే హార్మోన్స్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్‌ని తీసుకున్నట్లయితే టీ3, టీ4, టీఎస్‌హెచ్ అనే 3 హార్మోన్స్‌ని మనం చూసుకున్నాం. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్ అనేది ఎక్కువైపోతే అది హైపర్ థైరాయిడిజంకి దారితీస్తుంది. అండ్ ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ రిలీజ్ అయితే దాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు. మెయిన్‌గా మన హార్మోన్స్ అనేవి ఒక కెమికల్ మెసెంజర్స్ లాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ద మెయిన్ గ్లాండ్స్ నుంచి సెక్రీట్ అవుతూ వస్తాయి. ఈ సెక్రీట్ అయిన హార్మోన్స్ అన్నీ కూడా బ్లడ్ ద్వారా ఫ్లో అయ్యి మన బాడీలో గ్రోత్, మెటబాలిజం, రీప్రొడక్షన్ అండ్ మూడ్ చేంజెస్ ఇలా ఈ వైటల్ ఫంక్షన్స్ అన్నీ కరెక్ట్‌గా జరిగేలాగా చేస్తుంది. అండ్ మనకి ఇప్పుడు వరకు చాలా గ్లాండ్స్ తెలుసుకున్నాం. పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్, ఓవరీస్, టెస్టిస్ ఇలా చాలా తెలుసుకున్నాం.
కాకపోతే ఇందులో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే వాటి లెవెల్‌ని తగ్గిస్తాయో అప్పుడు మాత్రమే మనం హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది చూడగలం. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది రెగ్యులర్‌గా మనం హెల్తీ ఫుడ్ తీసుకోకపోయినా, హెల్తీ స్లీప్ లేకపోయినా, రైట్ ఎక్సర్‌సైజ్ లేకపోయినా కానీ మనం ఈ ప్రాబ్లమ్స్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనం చెయ్యలేము. ఎందుకంటే మనకి ఇన్‌స్టంట్ ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడిపోయాము. అదే విధంగా మనం ఏదైనా సరే ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కోసం చూస్తున్నాం. ఎక్సర్‌సైజ్ చేయడానికి కూడా మనకి చాలా లేజినెస్ ఒస్తుంది. సో, రెగ్యులర్ రొటీన్ హ్యాబిట్స్ అనేవి మనకి లేకపోయినా కానీ, ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రొడక్ట్‌ని విమెన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న బోన్ హెల్త్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ రోజు ఇంట్లో వర్క్ చేసేటప్పుడు మనకి చాలా బాడీ పెయిన్స్ అనేవి కూడా వస్తాయి. ఈ బాడీ పెయిన్స్‌కి కారణం మనం ఎక్కువగా వర్క్ చేయడం వల్ల మనకి బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఒక సర్టెన్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత ఎవ్వరికైనా ఏ వుమెన్‌లో అయినా సరే ఈ హార్మోన్స్ అనేవి సెక్రీషన్ తగ్గిపోతూ వస్తుంది. ఒకవేళ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ తగ్గినట్లయితే గనక పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది మనం చూడగలుగుతాము. అండ్ ఈ థైరాయిడ్ హార్మోన్స్‌లో టీ3 అండ్ టీ4 హార్మోన్స్ అనేది తగ్గిపోవడం వల్ల హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అనేవి కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కార్టిజాల్ అనేది కూడా మెయిన్‌గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మన గట్ హెల్త్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడానికి. అంటే మన గట్ హెల్త్‌లో ఉన్న ప్రతి ఒక్క వైటమిన్స్ అండ్ మినరల్స్ బాగా ఎఫెక్టివ్‌గా పనిచేసేలాగా మనకి హెల్ప్ అవుతుంది. సో, ఈ హార్మోన్స్ అనేవి ఓవరాల్‌గా హ్యూమన్ బాడీలో గ్రోత్‌కి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు చిన్న వయసులో మీరు గనుక ఫాస్ట్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారనుకోండి. తర్వాత కరెక్ట్‌గా అడాలసెన్స్ ఏజ్ అంటే 14-18 ఇయర్స్, 19 ఇయర్స్ ఈ ఏజ్‌లో గ్రోత్ ఫ్యాక్టర్స్‌కి హెల్ప్ అయ్యే గ్రోత్ హార్మోన్స్ అనేవి కూడా తగ్గిపోయి మనకి హైట్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది. సో, అండ్ ఈ గ్రోత్ హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల బాడీ యొక్క అడాలసెంట్ ఏజ్‌లో హైట్ రాకపోవడం ఇలా చాలా చాలా ఫ్యాక్టర్స్‌ని మనం అబ్జర్వ్ చేయగలుగుతాము. అండ్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్. బ్లడ్ షుగర్ అనేది మనం ఓన్లీ షుగర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మాత్రమే కాదు. మన బాడీలో అవసరమైన ఇన్సులిన్ లెవెల్స్ అనేవి లేకపోవడం వల్ల కూడా మనకి ఈ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ అనేది మనకి కనిపిస్తుంది. చాలా మందికి ఫ్యాట్ ఎక్కువైపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్, బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోవడం ఇలా జరుగుతాయి అని అనుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది కరెక్ట్ వేలో పాస్ అవ్వదో అంటే బ్లాకేజెస్ ఉంటాయి. ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకుపోయినప్పుడు మన హార్ట్‌లో చాలా ఫ్యాట్ కంటెంట్ అనేది ఒక ఏరియాలో స్టోర్ అయిపోయి ఉంటుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్‌గా జరగదు. సో, ఈ బ్లడ్ ఫ్లోని కరెక్ట్‌గా జరిగి బ్లడ్ బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్డ్‌గా బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉంచడానికి కూడా లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ స్లీప్ సైకిల్, మూడ్స్ అండ్ ఎమోషన్స్ ఊరికే చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగి అక్కడ మనకి నచ్చని పని ఏదైనా జరిగితే ఈజీగా మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము. బట్ ఇది హార్మోన్స్ వల్ల జరుగుతుంది అనే సైంటిఫిక్ రీజన్ మనకి ఎవ్వరు చెప్పరు. ఎందుకు అంటే అవసరమైన ఇన్సులిన్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ అనేది కరెక్ట్‌గా ఉండకపోవడం వల్ల మనకి ఈజీగా మూడ్స్, ఎమోషన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో, ఈ టీవీ, ఫోను ఇలాంటి వాటి నుంచి ఎమిట్ అయ్యే బ్లూ రేడియేషన్స్ వల్ల కూడా మనం స్లీప్ అనేది స్లీప్ సైకిల్ అనేది కరెక్ట్‌గా ఉండదు. అండ్ చాలా మంది సాఫ్ట్‌వేర్‌లో మనం చూసినట్లయితే గనక రీప్రొడక్టివ్ అండ్ ఇన్‌ఫర్టిలిటీ రీజన్స్‌తో చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకు అంటే గ్యాడ్జెట్స్ నుంచి రిలీజ్ అయ్యే హీట్ ద్వారా వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ రేట్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఫెర్టిలిటీ రేట్ ఒక 5% మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 13%కి చేరుకుంది. అంటే ఇక్కడ ఇన్‌ఫర్టిలిటీ రేట్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. వుమెన్స్‌లో ఉన్న బాడీ హెల్త్ ఎప్పుడైతే ఆ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌ని మ్యాన్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి రాకుండా ఈ హీట్ ప్రొడ్యూస్ చేసే గ్యాడ్జెట్స్‌ని కానివ్వండి, లేకపోతే ఫుడ్ ఐటెమ్స్‌ని కానివ్వండి, ఎప్పుడైతే మనం తగ్గించగలుగుతామో, అప్పుడు మాత్రమే మనం మన బాడీని హెల్తీగా ఉంచుకోవచ్చు. ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్. కానీ ఇప్పుడు మనం లిఫ్ట్ మ్యాక్స్ అనేది యూజ్ చేసినట్టయితే గనక
మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మీరు కన్జ్యూమ్ చేసినా కానీ ఇది హెల్ప్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. దాని అర్థం మనం ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు అని కాదు. అంటే ఫుడ్ ఐటెమ్స్‌లో మనకి రెగ్యులర్‌గా హెల్తీ అయ్యే ఫుడ్ మనం 90% వరకు మనం తీసుకోవాలి. అండ్ వాటర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. ఇక్కడ మనం చాలా మంది లేడీస్‌ని చూసినట్లయితే వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకపోవడం వల్ల బ్లడ్ అనేది చిక్కదనం పెరుగుతుంది. సో, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ బ్లడ్ క్యాన్సర్ ఇలా చాలా ఉంటాయి. వీటిని రిడక్షన్ చేయడానికి కూడా ఈస్ట్రోజీ 100 అనే మాలిక్యూల్ మనకి ఉపయోగపడుతుంది. అండ్ బోన్ హెల్త్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే కాల్షియం లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. అంటే ఒక వుమెన్ ఒక 30 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కి రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ప్రెజెంట్ ఉన్న యూత్ అంటే 2021 లోనే మనం చూస్తున్నాం. వీటన్నిటికి కారణాలేంటి అంటే, మనం బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది తీసుకోకపోవడం వల్ల. ఒకవేళ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోకపోతే, దానికి ఆపోజిట్‌లో ఏమన్నా ఫుడ్ సప్లిమెంట్స్ అయినా మనం వాడుతున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సో, ఇలా ఫుడ్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోకపోవడం వల్ల అండ్ సరైన ఫుడ్ సప్లిమెంట్స్ అనేది కూడా మనం కోకపోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది మన బాడీలో హార్మోన్స్ ఎక్కువగా సెక్రీట్ అయినా, లేకపోతే సెక్రీట్ అవ్వాల్సిన లెవెల్ కంటే తక్కువైనా కానీ, మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది కనిపిస్తుంది. అది ఓవరాల్ మన బాడీ యొక్క గ్రోత్, రీప్రొడక్షన్, మెటబాలిజం ఇవన్నీ డిక్రీజ్ అయ్యేలా చూస్తుంది. సో, ఇవన్నీ కూడా నేచురల్ లైఫ్ స్టేజెస్‌లో అంటే ఒక గర్ల్‌కి ప్యూబర్టీ స్టేజ్‌లో, ప్రెగ్నెన్సీ స్టేజ్‌లో, మెనోపాజ్ స్టేజ్‌లో ఈ వీటన్నిటి స్టేజెస్‌లో సీరియస్ మెడికల్ కండిషన్‌కి దారి తీసే అవకాశం ఉంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది. సచ్ యాస్ థైరాయిడ్ డిజార్డర్స్, పీసీఓఎస్, పీసీఓడీ, క్రానిక్ డిసీజెస్, లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం ఇలా చాలా ఉంటాయి. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఒబెసిటీ, పూర్ డైట్ వల్ల కూడా మనం ఈ ప్రాబ్లమ్స్‌ని మనం చూడవచ్చు. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. వీటిలో సిస్ట్ అనేది ఫాలోపియన్ ట్యూబ్స్‌లో సిస్ట్ అనేది ఫార్మ్ అవ్వడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దీనివల్ల ఎగ్ అనేది సరిగ్గా నరిష్ అవ్వకుండా అది ఇన్‌ఫెర్టైల్ ఎగ్‌గా మిగిలిపోతుంది. అండ్ ఇలా ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డయాబెటిస్ ఇలా చాలా ప్రాబ్లమ్స్‌కి ఇది హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మనకి రిజల్ట్‌గా చూపిస్తుంది. సో, ఎన్వైర్న్‌మెంట్‌లో దొరికే టాక్సిక్ ఫుడ్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ హెల్తీ ఫుడ్ సప్లిమెంట్స్ అయిన లిఫ్ట్ మాక్స్ ప్రొడక్ట్‌లో ఈస్ట్రోజీ 100, రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్, సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, సోయా ఐసోఫ్లావన్స్ వాడడం వల్ల మనం ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది క్లియర్‌గా తగ్గించవచ్చు. సో, ఇప్పుడు ఫాలో అయ్యే హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీని మనం అవాయిడ్ చేసి, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మనం తీసుకోగలగాలి. మనం చూసినట్లయితే ఫుడ్ సప్లిమెంట్స్‌లో రిచ్ ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ ఇలా చాలా ఉంటాయి. అంటే మనం ఒక 1 డేలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిచ్ ఫుడ్‌ని తీసుకోవాలి అంటే, ఒక టేబుల్ మొత్తం మనకి విటమిన్స్, మినరల్స్, ఆరెంజెస్ ఇలా చాలా అవసరమయ్యే ఫుడ్ ఐటెమ్స్‌ని మనం తినాల్సి ఉంటుంది. బట్ ఇన్ని ఐటెమ్స్ మనం ఒకే రోజులో కన్జ్యూమ్ చేయలేము కాబట్టి, ఈ ఈ విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఒక ప్రొడక్ట్ ద్వారా మనకి అందచేస్తూ, మన బాడీ యొక్క హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి లిఫ్ట్ మాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ లిఫ్ట్ మాక్స్ అనేది మనకి ఈ హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీని కూడా మనకి రీప్లేస్ చేస్తుంది. ఎందుకు అంటే, ఈ హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది మనలో బ్లడ్ క్లాట్ అయిపోవడం, హార్ట్ స్ట్రోక్స్ రావడం, యూటరిన్ క్యాన్సర్ రావడం అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. యూటరిన్ క్యాన్సర్ అంటే ఇక్ యు వెజైనా వాల్స్ అనేవి అంత స్ట్రాంగ్‌గా లేకుండా అండ్ చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి అలౌట్ అయిపోవడం వల్ల యూట్రైన్ క్యాన్సర్ అనేది వస్తుంది. అండ్ బ్రెస్ట్ కూడా స్వెల్లింగ్ అయిపోతుంది. స్టమక్ బ్లోటింగ్ అవుతుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక ఫైనల్ వన్ స్టాప్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది లిఫ్ట్ మాక్స్. బికాస్ ఇట్ ఈస్ ఎ డైలీ డైటరీ సప్లిమెంట్. అంటే ఫుడ్‌ని మనం ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా మనం ఈ ఫుడ్ సప్లిమెంట్‌ని కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది ఎలా తీసుకోవాలి? ఎన్ని డోస్ వైస్‌గా తీసుకోవాలి అంటే, లిఫ్ట్ మాక్స్ అనేది మనం ఆఫ్టర్ లంచ్ తర్వాత టంగ్ పైన వేసుకోవాలి. సో, ఇలా టంగ్ పైన వేసుకోవడం వల్ల ఇది ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. అండ్ ఈ లిఫ్ట్ మాక్స్ అనే ప్రొడక్ట్‌ని మనం యూజ్ చేయడం ద్వారా
మనకి టోన్డ్ బ్రెస్ట్ అండ్ హార్మోన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, స్కిన్ ఇంప్రూవ్ అవ్వడం అండ్ బ్లడ్ ఫ్లో అనేది కూడా ఈజీగా జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే వెజైనల్ హెల్త్ అనేది ఒక గర్ల్కి చాలా ఇంపార్టెంట్. ఆ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ న్యాచురల్ మాయిశ్చర్ స్కిన్లో బ్లెండ్ అయ్యేలాగా బోన్ హెల్త్ని పెంచడానికి కూడా ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ ఈస్ట్రోజీ 100, సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, రెడ్ ఆల్గే, సోయ్ ఐసోఫ్లావన్స్ ఇవన్నీ కూడా మనం మన మెనోపాజ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేస్తూ, హార్మోన్స్‌ని బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉంచుతూ, అదే విధంగా మన వెయిట్ మేనేజ్‌మెంట్‌ని, కాగ్నిటివ్ ఫంక్షన్‌ని అన్నీ బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉండేలా చేస్తుంది. సో, ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మన ఇమ్యూన్ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం చూడవచ్చు. అండ్ స్కిన్ ఎలాస్టిసిటీ అనేది కూడా తగ్గిపోతుంది. ఎవరికైతే వుమెన్స్‌లో పీసీఓఎస్, పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే ఫీమేల్ హార్మోన్ సెక్రీట్ అవ్వాల్సిన ప్లేస్‌లో మేల్ హార్మోన్ సెక్రీట్ అయిపోవడం వల్ల మనకి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి ఫేషియల్ హెయిర్ రావడం, అన్‌వాంటెడ్ హెయిర్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. సో, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్‌ని కూడా మనం సార్ట్ ఔట్ చేసుకోవాలి అంటే గనక, మనం ఖచ్చితంగా ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రొడక్ట్‌ని వుమెన్స్ వాడాల్సిందే. అండ్ వుమెన్స్‌లో ఉండే ఒక అతి ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మెనోపాజ్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అని. కానీ పీరియడ్స్ టైమ్‌లో చాలా అపోహలుంటాయి. మనం పక్కన ఉండాలి అండ్ మనకి ఎక్కువ క్రాంప్స్ వస్తే దానివల్ల హార్మోన్స్ అనేవి అటు ఇటు అంటే చాలా ఇంబాలెన్స్‌డ్‌గా ఉన్నాయి అని అనుకుంటాం. బట్ పీరియడ్స్ టైమ్‌లో మనం ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని హెల్తీ టిప్స్ కూడా ఉంటాయి. సో, ఆ హెల్తీ టిప్స్ ఏంటి అంటే, మనం హైజీనిక్‌గా ఉంటాం. మన సరౌండింగ్స్‌ని హైజీనిక్‌గా పెట్టుకోవడం. అండ్ ఈ ఈ టైమ్‌లో వచ్చే అంటే ఈ జనరేషన్‌లో వచ్చే పీరియడ్ ప్యాడ్స్ కూడా మనం నీట్‌గా శానిటైజ్ చేసి, దాన్ని మనం డస్ట్‌బిన్‌లో వేయడం. సో, ఇలా మన సరౌండింగ్స్‌లో ఉన్న హెల్త్‌ని హైజీనిక్‌గా ఉంచుకుంటూ, అదే విధంగా మనకి ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా రిచ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనం యూజ్ చేయడం ద్వారా మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఒక ఆర్డినరీ వుమెన్ లైఫ్ స్టైల్ నుంచి ఎక్స్‌ట్రార్డినరీ వుమెన్‌గా మనం మారాలి అంటే డెఫినైట్‌లీ వి మస్ట్ యూజ్ దిస్ లిఫ్ట్ మ్యాక్స్. సో, ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రొడక్ట్‌ని మనం యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పీసీఓడీ తగ్గిద్ది. పీసీఓఎస్ కూడా కంట్రోల్‌లోకొస్తుంది. అండ్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ తగ్గుతాయి. హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి కూడా తగ్గుతాయి. సో, ఈ అవకాశాన్ని నాకిచ్చిన లీడర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గాయత్రి మేడం. సో రియల్లీ వండర్ఫుల్ సెషన్. సో చాలా చక్కగా మీకు తెలిసిన విషయాలు సో ఈరోజు ఉన్న అందరికీ కూడా షేర్ చేయడం అనేది రియల్లీ వెరీ హ్యాపీ. సో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి గ్రాండ్ గా డిజిటల్ క్లాప్స్ ఇద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గాయత్రి గారు. సో చక్కటి విషయాలు, సో చాలా కొత్త విషయాలు మీరు ఈరోజు అందరికీ చెప్పడం జరిగింది. సో ఇక్కడున్న అందరి తరపున, మన డైనస్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సో రియల్లీ వండర్ఫుల్ సెషన్. చాలా ఎక్సలెంట్ గా మీకున్న ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిన ప్రతి ఒక్క విషయం గురించి చాలా చక్కగా చెప్పారు. సో అలాగే మన మధ్యన వెంకట్ సార్ ఉన్నారు, వెంకట్ సిహెచ్ గారు. సో వెంకట్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను, ఇఫ్ ఎనీ పాసిబిలిటీ. సార్ అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు, ఏదైనా మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడితే ఏదైనా సైంటిఫిక్ గా తెలుసు కాబట్టి మేము ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ, మోడిఫికేషన్ చేయడం కానీ, చెప్పడం కానీ బాగుంటుంది. కానీ ఈ రోజు బాగోదేమో అని నా ఒపీనియన్ సార్. నవీన్ సార్. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ సార్. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఫస్ట్ ప్రెజెంటేషన్ మీ డాటర్ నుంచి ఇలా రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే ఎనీబడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సో ఈరోజు సెషన్లో మీకు ఏదైనా మంచి విషయాలు తెలిసినా, లైక్ ఈరోజు సెషన్లో మీకు ఇంకా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. సో మన దగ్గర వెంకట్ సార్ ఉన్నారు, అలాగే గాయత్రి గారు ఉన్నారు. సో ఎనీబడి మీరు హ్యాండ్ రైస్ చేసి మాట్లాడచ్చు. ఎస్ ఎస్ సార్, వెల్కమ్ విజయ్ సార్. నవీన్ సార్ బాగున్నారు సార్? ఎస్ సార్, బాగున్నాను సార్. సార్ చాలా బాగుంది సార్. ఈరోజు మేడం గారు చాలా అంటే లిఫ్ట్ మ్యాక్స్ గురించి ఇంత విపులంగా, అంటే ఆ లేడీస్ లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల
అసలు అది ఎలాగా లిఫ్ట్ మ్యాక్స్ ఉపయోగపడుతుంది చాలా సైంటిఫిక్ గా చాలా బాగా చెప్పారు సార్. చాలా అంటే ఆ యొక్క లెసన్ చాలా ఎనర్జీ ఇచ్చిందండి. ఇప్పుడు మనకి ప్రతి లేడీస్ కి కూడా మనం అంటే ఇప్పుడు రొసంట ఫస్ట్ రొసంట కాకుండా ఒకవేళ థైరాయిడ్ ఉన్న ఇలాంటి లేడీస్ ప్రాబ్లం అందరికి ముందు మనం లిఫ్ట్ మ్యాక్స్ వాడితే సరిపోతుందా సార్, లేకపోతే దీన్ని దాన్ని కలిపి ఇవ్వాలా సార్? సార్ కాంబినేషన్ లో ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. డైనస్ రొసంటా ప్లస్ లిప్ మ్యాక్స్ కాంబినేషన్ లో ఇవ్వచ్చు. ఓకే. అంటే ఒకవేళ వాళ్ళు మనీ పెట్టుకోలేని పరిస్థితిలో మనీ పెట్టుకోలేనంటే ఫస్ట్ ప్రిఫర్ దమ్ లిప్ మ్యాక్స్. లిప్ మ్యాక్స్ ఓకే. సజెస్ట్ చేయండి ఎవరికైనా సార్, లేడీస్. ఇది థైరాయిడ్ గ్రంథి కూడా హార్మోన్ కూడా కొంచెం రిలీజ్ అవడానికి అవకాశం ఆల్మోస్ట్ ఉంటుంది సార్. వాళ్ళకి సంబంధించిన హార్మోన్స్ అన్ని కూడా కంట్రోల్ అవుతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి. చాలా బాగా ఆ వివరణ తెలియజేశారండి. థ్యాంక్ యూ. గాయత్రి మేడం మీరు మాట్లాడచ్చు. ఎస్ సార్, ఇవాళ సెషన్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఎస్ ఐమ్ రెడీ టు క్లారిఫై దెమ్. అండ్ ఇంత పెద్ద పెద్ద లీడర్స్ ముందు ఫస్ట్ చిన్న చిన్న అడుగులు వేస్తూ ఇప్పుడే నేను నా జర్నీని మొదలు పెట్టాను. అండ్ ఈ జర్నీ మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మీ అందరి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. షూర్ మేడం. ఈ రోజు సెషన్ కౌంట్ కూడా 81 వచ్చేసరికి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. కాలేబ్ గారు, ఎస్ కాలేబ్ గారు మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఈరోజు సెషన్ మేడం గాయత్రి మేడం ఎక్సలెంట్ గా చెప్పినారు. చాలా విషయాలు, అసలు లిఫ్ట్ మ్యాక్స్ ఇంత చిన్న వయసులో ఒక స్టూడెంట్ అయి ఉండి ఇంత నాలెడ్జి మనకి దాదాపు ఈరోజు సెషన్ లో 83 మెంబర్స్ దాకా వచ్చారు. 83 మెంబర్స్ కి చేయడం చాలా గొప్ప విషయం సార్. అసలు మంచి నాలెడ్జి ఉంది. భవిష్యత్తులో మంచి స్టార్ గా మన డైనస్ గ్లోబల్ లో అవుతుంది. కాబట్టి ఈ రోజు నేను కూడా ఈ లిఫ్ట్ మ్యాక్స్ ప్రోడక్ట్ దీంట్లో చాలా వరకు నేను తెలుసుకోగలిగి ఉన్నాను. కాబట్టి ఈరోజు సెషన్ ఎక్సలెంట్ ఉంది సార్. చాలా బాగా చెప్పింది మేడం. థ్యాంక్ యూ సార్. గాయత్రి మేడం మీరు మాట్లాడచ్చు. సో ఈ కంపెనీలో డైనస్ కంపెనీలో ప్రస్తుతానికి నేను ప్రీమియంలో ఉన్నాను. అండ్ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి హెల్త్ టు వెల్త్ అనేది కాన్సెప్ట్ ద్వారా డైనస్ గ్లోబల్లో నేను కూడా నా వంతు కృషి చేస్తూ అండ్ ఈ ప్రీమియంలో ఉన్న ఐడిని నేను ప్రీమియంలో ఉన్నదాన్ని ప్లాటినంకి మార్చుకోవడానికి కూడా నేను ట్రై చేస్తాను మా డాడీ సపోర్ట్తో. సో మా ఫాదర్ ఇప్పుడు ప్రస్తుతానికి పేషెంట్స్ ని చూస్తూ వాళ్ళని ఎలా అయితే ఆయన ప్రతి ఒక్క ప్రాబ్లం వెనుక సైంటిఫిక్ రీజన్ ని వెతుకుతున్నారు, అలాగే సైంటిఫిక్ రీజన్స్ ని నేను మా ఫాదర్ ద్వారా తెలుసుకుని ఈ సెషన్ చెప్పడం అనేది జరిగింది. సో ఫస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫాదర్. అండ్ ఈ కంపెనీలో ప్రతి లీడర్ కూడా ఎంత బాగా సెషన్ చెప్పారు అంటే, అండ్ నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. వాళ్ళు ముందులో సెషన్స్ చెప్పడం ద్వారానే నేను ఇంత బాగా చెప్పగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మనోహర్ సార్, నవీన్ చౌదరి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఐ విష్ ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కూడా నేను ఆశిస్తున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను సార్. అబ్సల్యూట్లీ మేడం, తప్పకుండా. సో రియలీ వెరీ వండర్ఫుల్ సెషన్ అని చెప్పచ్చు. సో అలాగే వేణు మేడం మీరు మాట్లాడచ్చు. వేణు మేడం, సో 7:10 కి మనం క్లోజ్ చేస్తాం. గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగా చెప్పారంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలని చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎన్ని వాడాలి అంటే ఎన్ని ప్యాక్స్ వాడాలి అనేది కొంచెం నాకు డౌట్ గా ఉంది. ఎన్ని తీసుకుంటే ఆపేయచ్చు, లేకపోతే ఎలా కంటిన్యూగా తీసుకోవాలా అనేది కొంచెం మాట్లాడండి. గాయత్రి మేడం మాట్లాడండి. ఓకే మ్యామ్. సో ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రోడక్ట్ ని మనం కంటిన్యూస్ గా ఒక 6 months అనేది యూజ్ చేయాలి మేడం. బికాస్ ఆ రిజల్ట్ అనేది మీకు తెలియడానికి. అండ్ ఇది మెడిసిన్ ఇంటేక్ అనేది కూడా చాలా సింపుల్ గా ఒక చిన్న శాషెట్ రూపంలో ఉంటుంది. అండ్ దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఒక 1 month 2 months లో మనకి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది మ్యామ్. సో దీని తర్వాత మనకి ఫర్దర్ గా ఓవరాల్ బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి క్యూర్ అవడం స్టార్ట్ చేస్తాయి. సో ఈ ప్రోడక్ట్ ని మనం వాడి రిజల్ట్స్ చూడాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక 6 months
5 మంత్స్ అయినా కంటిన్యూస్‌గా ఈ ప్రొడక్ట్‌ని వాడాల్సిన అవసరం ఉంటుంది మ్యామ్. 2 మంత్స్ నుంచి కంటిన్యూగా వాడుతున్నాను మేడం. సరిపోతదా? ఇంకా వాడాలా? అదే డౌట్ అనమాట నాకు. 2 బావుంది. మంత్స్ చాలా బావుంది. ఓకే. మీరు ఏ రిజల్ట్స్ మీరు లైవ్‌గా చూడడం జరిగింది మ్యామ్? అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే, ఒక పని ఒక నిస్సత్తువ చేద్దామా, చికాకు, హ్మ్. అనీజీనెస్ ఉండేది. ఆ యాక్టివ్‌నెస్, ఆ ఈజ్ అని పోయిందనమాట. చాలా ఓహ్! యాక్టివ్‌గా ఉన్నటువంటి అన్నీ చాలా అబ్జర్వ్ చేసుకున్నాను నా బాడీలో వచ్చిన చేంజెస్. ఓకే. ఇప్పుడు మీకు అది మేజర్‌గా ఉన్న ప్రాబ్లమ్ ఏదైనా ఒకటి మీరు నాకు చెప్పగలుగుతారా? థైరాయిడ్ ఒకటి. షుగర్, బీపీ ఏమి లేవు. థైరాయిడ్ అయితే ఉంది. ఓకే మ్యామ్. సో, ఇది థైరాయిడ్ గ్లాండ్స్ అంటే T3, T4 అనే హార్మోన్స్ సెక్రీషన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల మనకి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది వస్తది. ఒకవేళ ఈ హార్మోన్స్ అనేది ఎక్కువగా సెక్రీట్ అయిందనుకోండి హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువగా సెక్రీట్ అయితే గనక హైపోథైరాయిడిజం అంటారు. సో, ఈ ఈస్ట్రోజీ 100, రెడాల్గే ఎక్స్ట్రాక్ట్ ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉండడం వల్ల ఏంటంటే లిఫ్ట్ మ్యాక్స్‌లో మన బాడీలో ఉన్న ఫస్ట్ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ముందుగా తగ్గిస్తుంది. దాని తర్వాత ఈ థైరాయిడ్ గ్లాండ్ మీద పనిజేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ ప్రొడక్ట్‌ని మీరు వాడడం వల్ల ఫస్ట్ 2 మంత్స్ మీకు హార్మోనల్‌గా ఏ ప్రాబ్లమ్ లేదనే అనుకుంటున్నాను. అండ్ మీకు బాడీలో చాలా ఈజీనెస్ వచ్చిందని కూడా మీరు చెప్తున్నారు. అండ్ వి ఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ థట్. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్ ఉండి అండ్ 2 మంత్స్ నుంచి వాడుతూ ఆ ప్రాబ్లమ్ మీకు అంటే లిఫ్ట్ మ్యాక్స్ ద్వారా వచ్చే సొల్యూషన్ మీకు ఎలా పనిచేస్తుందనేది కూడా మీరు చూస్తున్నారు కాబట్టి స్టిల్ ఒక 2, 3 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అంటే టెస్ట్ చేయించుకోమంటారండి థైరాయిడ్ టెస్ట్ ఏమన్నా మళ్ళీని అప్పుడు? యెస్. చేపించుకోవచ్చు మేడం. యాహ్! ఓకే అండి. అప్పుడు నార్మల్‌కొస్తే ఇంకా థైరాయిడ్ టాబ్లెట్ కూడా ఆపేసుకోవచ్చు. విత్ డాక్టర్ పర్మిషన్. ఓకే. డాక్టర్‌ని అడిగిన తర్వాత యూ కెన్ హ్మ్. స్టాప్. ఇప్పుడు మళ్ళీ ఒక 6 మంత్స్ అంటున్నారు వాడతాం. ఆపేసాక మళ్ళీ ఇన్‌బాలెన్స్ అనేది వస్తుందా? అదొక పెద్ద లేదు డౌట్ మేడం. నాకు. యాక్చువల్‌గా డైనస్ గ్లోబల్ ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇది సెల్యులర్ లెవెల్‌లో పనిచేస్తది కాబట్టి మీకు రిపీట్ అనేది ఉండదు ఖచ్చితంగా. బట్ ఓకే. మీరేంటంటే మీ లైఫ్ స్టైల్‌లో మీరు చేయాల్సిన హ్మ్. పనులేంటి, చేయకూడని పనులేంటి ఇవి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. దట్స్ ఇట్. ఓకేనండి. మళ్ళీ లైఫ్ స్టైల్ అంటే మనం బ్యాలెన్స్‌గా ఫుడ్ అది తీసుకోకపోతే మళ్ళీ అవుతది. అది బ్యాలెన్స్ ఆహా! చేసుకోవడమే అంటే ఉంటది మనం. ఇప్పుడు చిన్న మాట చెప్తాను మేడం. ఇప్పుడు డయాబెటిస్ ఉంటది. డయాబెటిస్ వచ్చిన వాళ్ళు టాబ్లెట్స్ ఏసుకోవాలి. సో, హ్మ్. టాబ్లెట్‌లు ఏసుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు తినేసారనుకోండి అదేమైద్ది ఇంకా ఎక్కువైద్ది. సో, ఇక్కడ అవుతది. ఏంటంటే చెప్పేదేంటంటే మనకో ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బరువు తగ్గాలనుకుంటున్నారు. బరువు హ్మ్. తగ్గాలి అంటే మనం మెయింటైన్ చేయాలి. సో, ఇక్కడ హ్మ్. కూడా ఏంటంటే మీరు మెయింటైన్ చేయండి అని చెప్తున్నాం. మీకు ఏది కావాలంటే ఓకే. అది తినండి. బట్ హ్మ్. మెయింటైన్ చేయండి అంతే. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో రియల్లీ వండర్ఫుల్ వర్డ్స్. సో థ్యాంక్ యూ వేణు మేడం. అలాగే పడాల శంకర్ మీరు మాట్లాడచ్చు. పడాల శంకర్ సార్ మీరు మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ హ్యాపీ డైనస్ మనీ మార్నింగ్ అండి. భార్గవి మేడం గారు ఎక్స్ట్రాడినరీ సెషన్ తీసుకున్నారు ఈరోజు. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ కాబట్టి మేము ప్రెజెంటేషన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కూర్చుండేటప్పుడు ఇంత క్లియర్గా మనం చెప్పలేం సార్. మనం ఏం చెప్తామంటే ఇది లిఫ్ట్ మ్యాక్స్ కోసం దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే చెప్తాం. అలాగే పీసీఓడి, పీసీఓసి, ఫైబ్రాయిడ్ ఇష్యూస్ కానీ ఇన్ఫర్టిలిటీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అవుతాయని చెప్తాం కానీ ఇంత క్లియర్గా మనం చెప్పలేము. అలాంటిది ఏంటంటే మనకి కానీ సబ్జెక్ట్ మనకి తెలిసి ఉండాలి సార్. మనం ప్రెజెంటేషన్కి వెళ్ళి 100% ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. ఉంటేనే అక్కడ మనం సక్సెస్ అవుతాం అన్నమాట. వాళ్ళు కూడా తీసుకుంటారు మనం ఏం చెప్పినా సరే 100% వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అందుకోసం అనేది ఇప్పుడు ఈ సెషన్ అనేది మనకి రిపీటెడ్గా పెడితే కొంతమందికి యూజ్ అవుతుంది సార్. మార్కెటింగ్ ప్రొఫెషనల్స్కి మేడం భార్గవి మేడం గారిని మరొక వీక్లీ వన్స్ ఇలాంటి సెషన్స్ పెడుతుండండి. అందరికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పేటప్పుడు అయితే ప్రెజెంటేషన్ చెప్పినప్పుడు ఆ 4 వర్డ్సే మనం చెప్పగలం ఫ్యామిలీస్ కూర్చునేటప్పుడు. దానికి ఒక వీడియో రూపంలో కూడా మనం ఏమైనా మనం ప్రెజెంటేషన్‌ది మనకి రికార్డ్ చేసి ఉంటే అది కూడా మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక వాట్సాప్‌లో షేర్ చేసామనుకోండి 100% ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకుంటారు. ఎందుకంటే మనం ఏదో 4 మాటల్లో చెప్పే సబ్జెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఆల్రెడీ 1 అవర్ తీసుకున్నారు మేడం. 1 అవర్‌లో ఇంత సబ్జెక్ట్ ఉంది. తర్వాత ఫిమేల్‌కి ఏంటంటే ఓన్లీ పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటే స్టమక్ పెయిన్ వస్తుంది అని కామన్ పాయింట్ అనుకుంటారు తప్ప ఇంత హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాగా ఈ రకంగా తెలీదు కదా చాలా మందికి. అందుకోసం మనందరికీ ఇది ఈ సెషన్ అనేది 100% యూజ్ అయింది సార్.
అదే రికార్డు కూడా మనం వాట్సాప్లో షేర్ చేస్తే బాగుంటుంది. మనం ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ రియలీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఒక గంటలో మనం అన్ని నేర్చుకోలేం. సో దీనికోసమే మనం ఆఫ్లైన్ సెషన్స్ కూడా పెడుతున్నాము. సో దయచేసి మీ దగ్గరలో ఎప్పుడైనా సరే ఆఫ్లైన్ సెషన్స్ జరిగినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. సో ఖచ్చితంగా మనకి 11th ఒక ట్రైనింగ్ సెషన్ ఉంది విజయవాడలో. సో ఖచ్చితంగా దానికి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ట్రైనింగ్ సెషన్స్ లో ఎక్కడ పెట్టినా సరే మీరు వెళ్ళండి ఆఫ్లైన్. ఎందుకు అంటే ఇంకా మంచి మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో రియలీ ఈరోజు అయితే వండర్ఫుల్ సెషన్. మన భార్గవి గారు చక్కగా చెప్పారు ఆ విషయాలన్నిటి గురించి కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి టైం అవుతుంది, జస్ట్ ఒక 5 minutes లో క్లోజ్ చేద్దాం. సో ఇఫ్ ఎనీ పాసిబిలిటీ వెంకట్ సార్ మీరు మాట్లాడొచ్చు. సో ఆఫ్టర్ దట్ జీవి రావు గారు, ఆఫ్టర్ దట్ మనోహర్ సార్ ప్లీజ్. మార్నింగ్ ఆల్ లీడర్స్. మార్నింగ్ రోజు నిజంగా నీకు మా అందరి లీడర్స్ అందరు బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి అమ్మా. థ్యాంక్ యూ. నీ దగ్గర ఉన్న సమాచారాన్ని మరి డాడీ దగ్గర కొన్ని నేర్చుకొని మరి నువ్వు మరి బుక్స్ లో నీకు తెలుసుకున్నాయి కూడా నేర్చుకున్నాయి కూడా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నువ్వు తెలియజేయడం అనేది నిజంగా మాకు వెంకట గారు ప్రింట్ గా దొరకటే మా 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 డైనస్ కంపెనీకి, ఆ డైనస్ లో ఉన్న లీడర్లందరికీ ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మా వెంకట గారి డాక్టర్ మరి ఈ సబ్జెక్ట్ మీద వెంకట్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వీడియో ఆఫ్ చేయండి సార్ ఇఫ్ ఎనీ పాసిబిలిటీ. వెంకట్ సార్, సో సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి. కూడా నువ్వు చేయగలవని మేము ఆశిస్తున్నాము. నీ చేత మంచి బిజినెస్ కూడా చేయిస్తాము. నువ్వు ఎంతో మంది మహిళలకి హెల్త్ మీద ఒక సబ్జెక్ట్ ఇస్తూ ఎంతో మంది మహిళలకి నిదర్శనంగా ఉండటానికి ఒక అవకాశం ఉందమ్మా. ఈ అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకో. అలాగే ఇప్పుడు మిగిలిన సార్లు అన్నట్టుగా ఈ పాపతో కూడా మంచి సెక్షన్ కూడా డైరెక్ట్ గా మన లైవ్ సెక్షన్ కూడా ఇప్పిద్దాం ఆన్లైనే కాదు. మనకి భవిష్యత్తులో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ మంచి మీటింగ్ ప్రోగ్రామ్ కానీ జరిగినప్పుడు మన వెంకట గారు పర్మిషన్ తో పాపకు మంచి సెక్షన్ ఇద్దాము. ఆ పాప చేత కూడా మనకి సబ్జెక్ట్ తీసుకుందాము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెంకట్ సార్. థ్యాంక్ యూ ఆల్ కోర్ టీమ్. మరి ఈ పాపని మనం ఏ విధంగా అయితే మనం ఉపయోగించుకోవచ్చో, ఈ పాప సబ్జెక్ట్ మన దగ్గర మనకి ఎలా కావాలో ఈ కోర్ టీం అందరూ కలిసి నిర్ణయం తీసుకొని మన వెంకట సార్తో టచ్ లో ఉండండి. థ్యాంక్ యూ. నేను ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే జీవిరావు గారు మీరు మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అమ్మాయి గారు చాలా బాగా చెప్పారండి. నేను విన్నాను, మొదటి నుంచి వింటున్నాను. ఫస్ట్ క్లాస్ లా ఉంది కానీ బట్ షీ హాస్ డన్ హిస్ జాబ్. ఇట్ ఇస్ ఇప్పుడు దీన్ని ఏమైనా మీరు యూట్యూబ్ లో పెట్టినట్టయితే అందరికి కొంచెం ఉపయోగపడేలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కొంత సబ్జెక్ట్ కొంత కూడా జరిగింది. అమ్మాయి పీరియడ్స్ లో ఒక పెయిన్ వస్తుంది కదా, దాన్ని డిస్మనోరియా అని చెప్తామమ్మా. దానిపైన కొంచెం స్టడీ చేయండి. నేను ఎప్పుడైనా కలిసినప్పుడు దీనికోసం కూడా మాట్లాడతాను. దిస్ టెక్నికల్ టర్మ్ ఇస్ కాల్డ్ డిస్మనోరియా. సో నార్మల్ గా డిస్మనోరియా రావడానికి కారణం ఏమిటంటే మనకి ఇంటెస్టైన్స్ లో వీ హ్యావ్ అసెండింగ్ కాలం, ట్రాన్స్వర్స్ కాలం, డిసెండింగ్ కాలం 3 సెషన్స్ ఉంటాయి పెద్ద పేగులో. సో ఇది పెద్ద పేగులో ప్రాబ్లం వస్తుంది. అది ఏంటంటే నులిపేస్తుంది అనమాట. అంటే పీరియడ్స్ లో ఏమవుతుందంటే నులుచుకుంటారు, కడుపులో నులిపేస్తుంది అంటారు. అది ఎందుకు ఏమంటే కొంచెం దాని మీద స్టడీ చెయ్యమ్మా. చాలా బాగా చెప్పావమ్మా. గాడ్ బ్లెస్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సజెషన్. థ్యాంక్ యూ. ఎస్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జీవీరావు సార్. సో రియలీ వండర్ఫుల్ వర్డ్స్. సో నిజంగా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలండి. సో చాలా విషయాలు, కొత్త విషయాలు ఈరోజు నేర్చుకోవడం జరిగింది. సో చాలా కొత్త విషయాలు చెప్పడం జరిగింది. సో ఇలాంటి సెషన్స్ పెట్టేది మనందరి కోసం. సో మీలాంటి పెద్దవాళ్ళు అందరూ కూడా సో బ్లెస్సింగ్స్ ఉండాలి. సో ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ మనోహర్ సార్. సో మనోహర్ సార్, మీ లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్స్ తో ఈరోజు ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాం. మనోహర్ సార్, ఓవర్ టు యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. స్పెషల్ థ్యాంక్స్ గాయత్రి మేడం.
చాలా చక్కగా చెప్పారు. ఇది మీరు ఫస్ట్ టైం చెప్తున్నారు, కానీ మంచి అనుభవం ఉన్న వాళ్ళుగా చెప్పారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి, అంటే మనం ఎలాంటి సెషన్స్ మనకు అందుతున్నాయి అన్నది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవచ్చు. మున్ముందు ఇంకా మంచి మంచి లీడర్స్ వస్తారు. కానీ ఈ రోజు చాలా స్పెషల్. లిఫ్ట్ మ్యాక్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఈ సెషన్ లో పాల్గొన్న వాళ్ళందరూ మెయిన్ గా లేడీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అని అంటే, ఆ మేడం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, అమ్మయ్యా నాకు లిఫ్ట్ మ్యాక్స్ ఉంది, అమ్మయ్యా నాకు లిఫ్ట్ మ్యాక్స్ ఉంది, ఏ ప్రాబ్లం ఉన్నా కూడాను అమ్మయ్యా నాకు లిఫ్ట్ మ్యాక్స్ ఉంది అంటే ఆ భయం మొత్తం వెళ్ళిపోయింది. ఒక టెన్షన్, ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఎలాగా అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఒక అద్భుతమైన సొల్యూషన్ లిఫ్ట్ మ్యాక్స్ రూపంలో దొరికింది. లిఫ్ట్ మ్యాక్స్ ఇన్ఫర్మేషన్ గాయత్రి గారు ఇచ్చినటువంటి విధానం అద్భుతం. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈరోజు ఫారిన్ కంట్రీస్లలో హెచ్ఆర్ థెరపీ జరుగుతుంది, నిజమే అది. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది జరుగుతుంది. వాటి ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. కానీ కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఆ థెరపీ చేయించుకొని చేస్తున్నారు. కానీ అది అన్ని లక్షలు పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక లిఫ్ట్ మ్యాక్స్ ద్వారా మనకు జరుగుతుంది అని అంటే అది చిన్న విషయం కాదు. దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు డైనస్ గ్లోబల్. అంత గొప్ప ప్రోడక్ట్స్ మనం కలిగి ఉన్నాము. బట్ ఏంటంటే మన ప్రోడక్ట్స్ అంత గొప్పగా ఉన్నాయి, దాన్ని చెప్పే విధానం కూడా మనకు తెలియాలి. నిజంగా అదేదో చెప్తారు చూసారా, పద్యానికి 4 లైన్లు ఉంటాయి. తెలుగులో ఒక పద్యానికి 4 లైన్లు. ఆ 4 లైన్లలో ముఖ్యమైన లైన్ ఏంటంటే 4వ లైనే. మొదటి 3 లైన్లకి ఒక మకుటం లాంటిది, ఒక కిరీటం లాంటిది 4వ లైన్. విశ్వదాభిరామ వినురవేమ అనేటటువంటిది లేకపోతే ఆ మూడింటికి అందం ఉండదు, అర్థం ఉండదు. అలాగే అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, కానీ వాటిని వివరించేటటువంటి తత్వం కూడా మన దగ్గర రావాలి. ఒక బిజినెస్ పెరగాలన్నా, ఇంకోటి ఒక డెవలప్మెంట్ చూడాలన్నా మన బిజినెస్ లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం రావాలి, దాన్ని అర్థవంతంగా చెప్పే విధానం రావాలి. ఈరోజు లిఫ్ట్ మ్యాక్స్ కి ఒక సరైన అర్థం గాయత్రి గారి రూపంలో వచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నా. రియల్లీ ఫెంటాస్టిక్ మేడం, ఎక్సలెంట్. అసలు బెస్ట్ ఫ్యూచర్ ఉంది డైనస్ గ్లోబల్లో. మిమ్మల్ని ఇంత చక్కగా చెప్పడానికి మీకు సపోర్ట్ గా నిలిచినటువంటి మీ ఫాదర్ కి, సార్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ గారు చాలా మంచి అవకాశం ఇచ్చారు. మీరు గాయత్రి మేడం ద్వారా మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఈరోజు 84 మెంబర్స్ టచ్ అయ్యారు, చాలా హ్యాపీ అనిపించింది. 84 మెంబర్స్. సో మున్ముందు మేడం మీరు మరిన్ని సెషన్స్ చేయాలి, మరింత మందిని ప్రభావితం చేయాలి, మరింత మంది సక్సెస్ కి మీ ప్రెజెంటేషన్స్ సపోర్ట్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోర్ టీం నుంచి మీ అందరికీ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రియల్లీ వండర్ఫుల్ సెషన్ మేడం. సో చాలా చక్కగా ఈరోజు సెషన్ జరిగింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా మా టీం తరపు నుంచి కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ సార్. సో సచ్ ఎ లవ్లీ డాటర్. సో వండర్ఫుల్ ప్రెజెంటేషన్. సో ప్రతిదీ కూడా చాలా చక్కగా ఇది మనకు చెప్పండి. అలాగే రేపు మార్నింగ్ మనకి సెషన్ ఉండబోతుంది. సో చూడండి రేపు మార్నింగ్. సో దివ్య రాజేష్ గారు సో బాడీని డీటాక్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి, రెజ్యునేట్ ఎలా చేసుకోవాలి అనే ఒక వండర్ఫుల్ సెషన్ రేపు మార్నింగ్ ఉండబోతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రేపు మార్నింగ్ సెషన్ లో కూడా మనం మళ్ళీ పార్టిసిపేట్ చేద్దాం అందరం కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. సో అలాగే మనకి 11th ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఎల్లుండు ఆఫ్లైన్ సెషన్ మార్నింగ్ 10 to 4. సో ఖచ్చితంగా దానికి జయరాజ్ సార్ వస్తున్నారు, మన ఎండి గారు. సో ప్రొడక్ట్స్ గురించి కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ కూడా చెప్పబోతున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ డైనస్ గ్లోబల్ we deal with confidence. ప్రతి ఒక్కరు కూడా మీ మైక్స్ ఆన్ చేసుకోండి. సో డైనస్ గ్లోబల్ we deal with confidence. అందరం కూడా చెప్పి డైనస్ గ్లోబల్ will deal with confidence. డైనస్ గ్లోబల్ we deal with confidence.
Dynasty Global Dynasty deal Global with deal with confidence. confidence. Dynasty Global deal with confidence. Dynasty Global deal with confidence. Dynasty Global deal with confidence. Dynasty Global, we deal with confidence. Dynasty Global deal with confidence. ఏమంటారని తెలియజేస్తాను.